గాయత్రి, ఏమిటి ఈ టైంలో వచ్చావు? వచ్చేసాను బావా, నీకోసం అందరినీ వదిలేసుకొని వచ్చేసాను బావా. గాయత్రి, నువ్వు చిన్న పిల్లవి. మీ నాన్న అన్నదంటే తప్పే ఉంది. గాయత్రి, నువ్వు చిన్న పిల్లవి. మీ నాన్న అన్నదాంట్లో తప్పే ఉంది. నేను జనం కోసం బతుకుతున్నవాణ్ణి. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్న నందమూరి తారక రామారావు బాటలో పయనించేవాడిని. వాళ్ళ కోసం పోరాటం చేస్తే ఈ జీవితం గ్యారంటీ లేనిది. ఇవాళ ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో తెలియని గ్యారంటీ ఉన్నప్పుడు ఇది ఇది ఎందుకు బావా? బావా, నీకోసమే వచ్చేసాను. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ గాయత్రి. ఒకరి హద్దులను ఒకరి వద్దు
చంపామన్నా కక్షతో రగిలిపోతున్నాడు. వాడు ఏ క్షణానైనా వేట కొడవళ్లతో మన తలకాయలు కోసుకుపోతాడని భయంగా ఉంది రే బిడ్డ. నాయనా, వాడు వేట కొడవలైనా నాటు బాంబైనా మనల్ని, మన స్థావరాల్ని ఇంచ కూడా కదలపలేడు. నువ్వు ధైర్యపడకు బిడ్డ శివారెడ్డి. ఈ స్టేట్ లో నేనే కాల్చా, ఎవడు నన్ను పీకలేడు. అన్న నందమూరి బాలకృష్ణను పిలిపించమంటావా? నాయనా, జితేంద్ర కూతురు గాయత్రి దాని బావైన లెజెండ్ పెళ్లి చేసుకుంది. దాన్ని కర్నూలు రప్పిస్తే విశాఖపట్నం నుండి ఉరుకుతూ వస్తాడు ఆ లెజెండ్. వాడి తల్లిదండ్రులాగా వాడి కూడా పిల్లంతో చాసేస్తాడు. బిడ్డ శివారెడ్డి, దిమ్మ తిరిగిపోయే ఐడియా చెప్పినావురా. ఆ లెజెండ్ కర్నూలు వస్తే బురుజుకోట దగ్గరే బూడిద చేసేస్తా. ముందు వాడి పెళ్లి చేసుకున్న ఆ పిల్లని పట్టకరా. 10 టాటా సుమోల్లో 25 మందిని తీసుకుపో. వెళ్ళురా, వెళ్ళు. వాటితో పాటు మన దగ్గరున్న కత్తుల్ని గొండ్రగొట్టలు తీసుకుపోతా. విశాఖపట్టణాన్ని అల్లకొల్లం చేసేలా వేట కొడవలి అని చెప్పుకుంటున్నా ఆ లెజెండ్ని కర్నూలు నడుబట్టుకు రప్పిస్తాను. శబాష్ రా బిడ్డ, శబాష్. పగబట్టిన వాణ్ణి తెగ నరిక సీమలో పుట్టావని నిరూపించుకో. నన్ను దీవించు నాయనా. కార్య సాధకుడివై లక్ష్యాన్ని సాధించుకురా. సూర్యాస్తమయ్యేలోపు నువ్వు రావాలి. రేపు తెల్లారేసరికి వాడు చావాలి. వెళ్ళరా, వెళ్ళు. ఈ కర్నూలు కొండారెడ్డికి ఎదురు తిరిగిన వాడు ఎవడైనా అంతమైపోవాల్సిందే. లెజెండ్ కాదు, వాడి తండ్రి అయిన లక్ష్మీ నరసింహ వల్లే కాలేదు నన్ను పడగొట్టడం. ఈడంతా కుర్రకుంక నా చెప్పు కింద తొక్కి పెడతా. ఏయ్ ఒలపొల చిలక, పలకల మలక, ఎక్కడున్నావే? సీమలో కాసిన నికాసైన కాపుసారా తీసుకురావే. నాటుకోడి లాంటి నిన్ను గడగడలాడాను, పైకొచ్చింది, ఇత్తరపోయాను, కిటికితలెట్టింది, తికమకపడ్డాను, తోకుదిలేసి పరిగెత్తాను, తోటదిలేసి రోడ్డెక్కాను, చెట్టెక్కాను, పుట్టెక్కాను, గట్టెక్కాను, మెట్టెక్కాను, ఎక్కడికంటే ఎక్కడికొచ్చి కాలు ఏలు చుట్టేసిందయ్యో. హాయ్ 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 ఎక్కేసుకో. అబ్బా నాకు పాము కాటు వేసిందో, కన్ని గుండెలు నా కాకరెట్టిపోయ్, దాని కాటు కూడా కుమ్మగా ఉందోయ్, అబ్బా నొప్పి కూడా సుమ్మగా ఉందోయ్. పల్లెటూరి బావయ్యో, ఒట్టి పిరికోడోరయ్యో, పల్లెటూరి బావయ్యో, ఒట్టి పిరికోడోరయ్యో, పాములు చూసి బిగుసుకుపోయాడోయ్, కర్ర తెస్తానన్నాడోయ్, కుర్రమంటూ వెళ్ళాడోయ్, మామిడి కొమ్మ గలగల ఊపాడోయ్, చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో, ఎంతసేపైనా రాలేదు బావయ్యో, కొరకొర కొరకొర కోపం వచ్చిందో. కోపమచ్చిన తాపమచ్చిన ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి పిరుకోడంట.
ఇదో మళ్ళీ ఈ పావు సంగతి మాకెందుకు, ఆ పావు సంగతి ఏంటో చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో, రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో పావలు చూసి పొలవరలాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలే దోరయ్యో సెట్టకు వచ్చి కిలగిర నవ్వాడు. సంచిలో నుంచి ఓ పాము తీశాడో, ఫ్లూట్ వాయించి ఆడించి చూపాడో. విన 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 మైకం మరైతే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డా? మళ్ళీ నువ్వు మూసుకో. ఆ రోజు భయపడింది పాము చూసి కాదు నువ్వే, మరి నిన్ను చూసా మీ అమ్మ పడదా? తర్వాత ఏమైంది? గాజులమ్మ గాజులు, గాజులమ్మ గాజులు, రంగు రంగు గాజులు, రత్నాల గాజులు, గాజులమ్మ గాజులు. అబ్బో, ఈ లింగోట్ల డ్రామా జరుగుతుంటే ఒక్కడు కూడా గాజులు ఒక్కడు కూడా రాలేదు. గాజులమ్మ గాజులు. ఎక్కడా? ఇక్కడ ఇక్కడ ఎక్కడంటే ఎక్కడమ్మా? వెనక గొంతులో. నా వెనక గొంత వస్తానా? ఇదిగో అమ్మా, నీకే గాజులు వేయాలి? నీ దగ్గర ఏ రకం గాజులు ఉన్నాయి? నా కాడ ఎక్కడి నుండి ఎక్కడి దాకా లెజెండ్ గాజులు, ఎక్కడ నుండి ఎక్కడ దాకా లెజెండ్ గాజులు, ఎక్కడ నుండి ఎక్కడ దాకా లైన్ గాజులు, ఎక్కడ నుండి ఎక్కడ దాకా సింహాద్రి గాజులు, ఎక్కడ నుంచి ఎక్కడ దాకా పెళ్లి చేసుకున్న గాజులు, ఎక్కడ నుండి ఎక్కడ దాకా లేచి మొదల. అయ్యేం గాజులు? అయ్యి గాజులే కానీ బనియన్లు డాయర్లను పేర్లు పెడతలేదు, కానీ నా గాజులకు పేర్లు పెడితే వచ్చిందా తప్పు? సరేలే గాని అవి కాదు, ఇంకో కొత్త రకం గాజులు ఉంటే చూపించు. వండే వండే. కింద వేసుడు పైన పిసుకుడు. ఏంటి వేసేది? గాజులమ్మా. గాజులా? అమ్మో, నీది ఒకసారి నాకు చూపి అమ్మా. అదేనమ్మా చెయ్యి. అబ్బో అమ్మా, ఒకసారి నీది బారు చాపమ్మా. ఏంటి చాపేది? చెయ్యి బారు. అమ్మా మెత్తగా ఉండే అమ్మా. సెట్టి అమ్మా ఇదిగో కూర్చో అమ్మా, ఎక్కెత్తా. శెట్టి గారు, నాకు నించో నేర్పించుకోవటమే అలవాటు. ఇప్పుడంతా తోపుడు వల్లే, కూర్చునే వాళ్ళు కాదుగా. ఇదిగో అమ్మా ఏత బట్టు. అమ్మా డైరెక్ట్గా వేసానా, సబ్బు పూసేసానా? డైరెక్ట్ గానే అండి శెట్టి గారు. అబ్బా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సరేనమ్మా,
కొద్దిగానే బుట్టి దాన్ని ఓడ్చుకోమ్మా. అబ్బో శెట్టి గారు శెట్టి గారు అదేనమ్మా గాజు పగిలి రక్తం కారింది. అమ్మో మరే నా డబ్బులు నాకిస్తే నేను వెళ్ళిపోతా. డబ్బులు లేవుగా. అమ్మో డబ్బులు లేవా? అమ్మో నేను ఇంటికి పోతే డబ్బులు లేకుండా ఇంటికి పోతే డబ్బులు ఫుడ్ కట్టు బెడ్ కట్టు అదే కట్టు. అయితే ఏం చేయమంటావు? మా ఇంటికి రా ఇస్తా. ఎక్కడ మామి ఇల్లు? అదిగో నీ వెనక. ఓహో కొట్టే పంపు దగ్గర. ఏ కొట్టే పంపు? ఆ కొట్టే పంపు. అదేలే కొడతంటే బరబర కారిద్ది అదేగా. ఏ అదేనమ్మా పంపు. ఆ పంపి. సరే కానీ పోనారా అమ్మా. పదండి. ఇంకా డబ్బులు అమ్మా. లేవుగా. అమ్మో ఓసి నీ అమ్మ కడుపు మాడా లేవంటే ఎట్టమ్మా? నీకు ఇందాక చెప్పాగా డబ్బులు లేకుండా ఇంటికి పోతే ఫుడ్ కట్టు బెడ్ కట్టు కట్టు. అయితే ఏం చేయమంటావు? ఏముంది మరి వేసుకుందాం వాళ్ళు చూసుకుంటారు. సరే కానీ